అన్ని వింటున్నారు. దయచేసి డిస్టర్బ్ చేయకండి. ఇది నేను రాజకీయం కోసమో మోమాటం కోసమో చెప్పట్లేదు. కవితక్క పుట్టింది కేసీఆర్ కుటుంబంలో కావచ్చు, కానీ ఒక మామూలు మహిళ ఎన్ని కష్టాలు పడ్డదో నాకు అన్ని ప్రత్యక్షంగా తెలుసు. ఎందుకంటే కవితక్క అమెరికా నుంచి వచ్చినాక తెలంగాణ పౌర సమాజం నుంచి ఒక పేపరు ఛానల్ పెట్టాలని చెప్పి నేను పరిచయం కావడం జరిగింది. ఆ కష్టాలు నష్టాలు అన్ని తర్వాత చెప్తా. గానీ ఈ రోజు నేను ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం కేసీఆర్ కూతురుగా తాను రాజకీయాల్లోకి రావచ్చు, తెలంగాణ జాగృతిగా మనం పరిచయం కావచ్చు, బతుకమ్మగా పరిచయం కావచ్చు. కానీ ఈ రోజు తెలంగాణ కష్టాల్లో ఉంటే ఏ రాజకీయ పార్టీ పోరాటం చేయకుండా ఓన్లీ నుమాయిష్, మన నాంపల్లిలో ఎగ్జిబిషన్ జరిగినట్టు ఎగ్జిబిషన్ కి పోయొచ్చినట్టు పోయేస్తున్నారు. నిన్న నేను 12 గంటలకి ఖమ్మం చేరుకొని అక్కడ దీక్షా శిబిరం దగ్గర గానీ అంబేద్కర్ భవన్ దగ్గర ఉంటే, నేను ఒక మామూలు మధ్యతరగతి కుటుంబంలో పుట్టి నాకు కూడా సొంత ఇల్లు లేదు. అలాంటి నేనే ఒక 5-6 గంటలు అక్కడ ఉండలేకపోయినా. ఇంతింతలావు దద్దులు, విపరీతమైన మురుగు కంపు, అంటే అక్కడ కనీసం పీల్చడానికి కూడా అక్కడ గాలి కూడా సరైన లేదు. అలాంటి దగ్గర 24 అవర్స్ ఉండడమే కాకుండా అక్కడ బాధితులు మాట్లాడిన విషయాలు చూస్తే మనము స్వాతంత్ర భారతదేశంలో ఉన్నామా, గొర్రెలు బర్రెలు లాగా వాళ్ళని గొడ్ల కొట్టల్లో తొలినట్టు తోలేరు. నాకే బాధ అనిపించింది. అలాంటిది అక్క మీకు హ్యాట్స్ ఆఫ్. రాజకీయాలు సమాజం ఏమనుకుంటుంది. అయితే కొన్ని విషయాలు కులం మాట్లాడుకోవాల్సిన సందర్భం. కవితక్కతో నాకున్న పరిచయం ఒక సోదరిగా పరిచయము. కవితక్క మీద అందరూ అపోహలు చేసి ఆ లిక్కర్ స్కామ్ వచ్చినప్పుడు నేను కూడా మాయలో పడిపోయి నేను కూడా 4 రాళ్లు వేసిన వాడిని. అక్క దానికి క్షమాపణ చెప్తున్నా. అయితే కోర్టులు తేల్చాలి, కోర్టులు అనేది తేల్చాలి. ఈ రోజు సిబిఐ కోర్టు అనేది చెప్పింది కవితక్క క్లీన్ చిట్ ఇచ్చింది అనేది. ఆ వివరాలు మళ్ళీ పక్కకి పెడితే ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడడం అనేది మా నాన్నగారు నాకు ఇచ్చినది. కేసీఆర్ మంచి చేసినప్పుడు నెత్తిన పెట్టుకొని తెలంగాణ జాతిపితలాగా చేసినాం. కేసీఆర్ నియంతృత్వ ధోరణితో అహంకారంతో ప్రశ్నించినప్పుడు కేసీఆర్ గద్దె దింపడానికి పుట్టమోటి తిరుగుబాటు చేసిన వ్యక్తిని నేను. ఇవాళ కవితక్క కేసీఆర్ కూతురుగానే పరిచయం అయినప్పటికీ కూడా తెలంగాణ జాగృతిగా, తెలంగాణ బతుకమ్మగా, తెలంగాణ బొడ్డెమ్మగా ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ బతుకమ్మని ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేసిన వ్యక్తి అవునా కాదు. అయితే కవిత గారు ఏమన్నా తప్పులు చేస్తే కోర్టులు నిర్ణయిస్తాయి. కానీ ఇవాళ ఆమె అన్ని పక్కకు పెట్టి అన్ని రాజకీయ పార్టీలని వినమ్రంగా మేము నమస్కరించి అడుగుతున్నా. ఇవాళ ఖమ్మం జిల్లా ప్రజలు దుఃఖంలో ఉన్నారు. మంది కొంపలు కూల్చే మంత్రులు, 3 మంత్రులు అక్కడ మంది కొంపలు కూల్చే ముఖ్యమంత్రులు ఇవాళ తెలంగాణని రాక్షసులు రామాయణ మహాభారత కాలంలో ఉన్నారని విన్నాం. కానీ ఇలా ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో 3 రాక్షసులు ఆ పేద ప్రజల ఉసురు తీసుకుంటున్నారు. అలాంటి సమయంలో ఏ రాజకీయ పార్టీ చేయలేని సాహసం ఒక కవితక్క ఆడబిడ్డగా అక్కడికి వెళ్ళి చేసింది. దూత్ కా దూత్, పానీ కా పానీ. కవితక్క మంచి చేస్తే నెత్తిన పెట్టుకున్నాం, కవితక్క తప్పు చేస్తే బరాబర్ అడుగుతాం. కాబట్టి కవితక్క ఈ రోజు ఇక్కడ ఒక జాగృతి పార్టీలో జాయిన్ కావడానికో, జాగృతి సంస్థలో జాయిన్ కావడానికో, కవితక్క డప్పు కొట్టడానికో నేను ఇక్కడ రాలే. కవితక్క మంచి పని చేస్తుందని నా హృదయపూర్వకంగా నమ్మి ఇక్కడికి రావడం నా బాధ్యత కాబట్టి వచ్చా. చాలా మంది మా జర్నలిస్ట్ మిత్రులు, లేకపోతే కేసీఆర్ కుటుంబాన్ని వ్యతిరేకించే మిత్రులు, లేకపోతే కవితక్క అంటే పడనోళ్ళు చాలా మంది బిడ్డలు కూడా అమ్ముడు పోయిండు, ఇంకా ట్రోలింగ్ స్టార్ట్ చేస్తారు. మీరు అనుకుంటారా భయ్, నా మనస్సాక్షికి నేను సాక్ష్యం. ఒకటే చెప్తున్నా, మోహరించిన సైన్యాలనైనా ఆపవచ్చు కానీ ముహూర్తవాసనమైన ఆలోచనలు ఎవరూ ఆపలేరు. ఈ రోజు తెలంగాణ ప్రమాదంలో ఉంది, తెలంగాణ ఆపదలో ఉంది. మనందరం చేయలేని ఒక సాహసమైన ప్రక్రియ 24 గంటల పాటు ఖమ్మంలో ఉండి చుక్క నీరు కూడా ముక్కకుండా నిరవధిక నిరాదీక్ష చేసిన కవితకు జేజే అని చెప్తూ, మా అన్న విశారదన్ మహారాజ్ ఎక్కడున్నాడో ప్రభుత్వం ఇమీడియట్ గా చెప్పాలి. తెల్లవారుజామున 3 గంటల నుంచి పోలీసులు, ఒక 100 మంది పోలీసులు నిద్రలో ఉంటే ఒక గాజా మీదనో ఒక ఇజ్రాయిల్ పాలస్తీనా మీద పడినట్టు 5 గంటలకి మగ పోలీసులు లేకుండా అమానుషంగా ఒక ఆడబిడ్డని ఈడ్చుకుపోయారు. ఇప్పుడు విశారదన్ మహారాజ్ గారి ఆరోగ్యం పరిస్థితి బాగాలేదు. విశారదన్ మహారాజ్ గారిని ఎత్తుకపోయి దాదాపు 5-6 గంటలు అవుతుంది. ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఆయన ఆరోగ్యం బాగాలేదు. ఆయన ఇప్పటికే 10,000 కిలోమీటర్లు 50,000 కిలోమీటర్లు యాత్ర చేసిండు. నిన్నటి నుంచి పచ్చి నీళ్లు కూడా ముట్టుకోలేదు. కాబట్టి విశారదన్ మహారాజు గారు ఆచూకీ చెప్పాలని ఇమీడియట్ గా నేను తెలంగాణ పౌర సమాజం నుంచి డిమాండ్ చేస్తూ, ఇక వెలుగుమట్ల విషయానికి వచ్చినప్పుడు ఒక జర్నలిస్ట్ గా, ఒక అనలిస్ట్ గా వాస్తవాలు చెప్పడం నా ప్రధాన ఉద్దేశం. ఇవాళ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మనం అందరం కూడా ప్రభుత్వాలను నడుపుతున్నాం. భారతదేశ ప్రజలమైన మాకు మేముగా సమర్పించుకున్న ఈ భారత రాజ్యాంగ ప్రవేశిక పీఠిక భారతదేశానికి ఆత్మ వంటిది. ఈ ఆత్మ ఏం చెప్తుందంటే, భారతదేశ ప్రజలైన 150 కోట్ల మందికి
స్వేచ్ఛ, సమానత్వము, స్వాతంత్రము, రాజకీయ ఆర్థిక సమానత్వం కల్పిస్తుంది. కుల మత వర్గ భేదాలు లేకుండా, పేద ధనిక భేదాలు లేకుండా ప్రజలందరికీ సామాజిక న్యాయము, ఆర్థిక న్యాయము, విద్య, సామాజిక న్యాయం కల్పిస్తుందని రాజ్యాంగ ప్రవేశిక పీఠిక చెప్తుంది. మరి అలా ఖమ్మం జిల్లాలో రాజ్యాంగం అమలు అవుతుందా లేదా అనేది చూస్తే 1954లో కల్వల రాజారాం అనే వ్యక్తి 62 ఎకరాల భూమి లేని నిరుపేదలకి భూదానం చేసిండు. ఇలా మనకి దానాలు తెలుసు, భూదానము, అన్నదానము, విద్యాదానము, కన్యాదానము. 1954లో 62 ఎకరాల భూమి లేని నిరుపేదల కోసం భూమి ఇస్తే 78 సంవత్సరాల స్వతంత్ర భారతావనంలో ఈ ఖమ్మం జిల్లా ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పేదలే దొరకలేదు. అంటే నిరుపేదల కోసం భూమి దానం చేస్తే ఇంతవరకు ఆ భూమిని సవ్యంగా పంచలేదంటే రాజ్యాంగం విఫలమైంది. ఒకవైపు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తిరుగుతారు, జోడో యాత్ర, న్యాయయాత్ర అని చెప్పి. కానీ రాజ్యాంగాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫైనాన్షియల్ గ్యాంగ్ రేప్ చేస్తుంది, రాజ్యాంగాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. వీఆర్ షేమ్ ఆన్ యూ మిస్టర్ రాహుల్ గాంధీ, వీఆర్ షేమ్ ఆన్ యూ మేడం సోనియా జీ, ప్రియాంక జీ, వీఆర్ షేమ్ ఆన్ యూ. మీకు ఎందుకు సపోర్ట్ చేసినాం? కేసీఆర్ గారు నియంతృత్వ పాలన చేస్తుండు, అవినీతి పాలన చేస్తుండు, ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతుండని చెప్పి రాహుల్ గాంధీ గారిని నమ్మి మేము 31 నియోజకవర్గాల్లో సోనియా గాంధీ గారి దూత అయినటువంటి దాస్ మున్షి, ప్రియరంజన్ దాస్ మున్షి భార్య దీపా దాస్ మున్షి గారు, ఇప్పుడున్న కాంగ్రెస్ ఇన్ఛార్జి ఆమె మన మేడం మీనాక్షి నటరాజన్ గారు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ డాక్టర్ అజయ్ కుమార్ గారు, వీళ్ళు ముగ్గురు మా ఇంటికి వచ్చి బతిలాడారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ పౌర సమాజం నుంచి మీరు సపోర్ట్ చేయాలని చెప్పి వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చారు, మేనిఫెస్టోని తుంగలో తొక్కిరు. వాళ్ళు చెప్పకుండా ఇచ్చిన హామీ ఏమంటే ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ అని చెప్తున్నారు. ఇవాళ కవిత గారి మీద, విశారద మహారాజు గారి మీద జరిగిన దాడి ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. ఆడ పోలీసులు లేకుండా అర్ధరాత్రి తెల్లవారుజామున ఎటువంటి మానవీయ విలువలు లేకుండా బర్రెల్ని గొర్రెల్ని ఎత్తుకపోయారు. అదృష్టవశాత్తు నేను తుడిలో తప్పించుకొని ఇక్కడికి రాగలిగిన. ఇవాళ ఖమ్మం జిల్లా బ్లీడింగ్ అవుతుంది. 3 ముండమోపి మంత్రులు ఉన్నారు అక్కడ. ఇవాళ రేవంత్ రెడ్డి విగ్రహాలు పెడతా అంటుండు కదా, ఖమ్మం జిల్లా ప్రజలు ఏమని పెడుతున్నారు అంటే మంది కొంపలు కూల్చే ముఖ్యమంత్రి విగ్రహం పెట్టాలంటున్నారు. మంది కొంపలు కూల్చే మంత్రులు ఉంటే ఎంత, ఊడితే ఎంత. ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే కాంట్రాక్టరు, ఆయన ఏ పార్టీ మారితే ఆ పార్టీ మారుతున్నాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాకు పర్సనల్ గా బాగా క్లోజే, తుమ్మల నాకు పర్సనల్ గా క్లోజే. మీ అనుభవం ఏడికిపోయింది తుమ్మల నాగేశ్వరరావు గారు? పేద ప్రజలు, కల్వల రాజారాం అనే వ్యక్తి పేద ప్రజలకు దానం చేసిన భూమిని మీరెందుకు ఎక్కబడుతున్నారు గద్దల్లాగా? కొన్ని విషయాలు నేను రాజ్యాంగ పరంగా మాట్లాడదలుచుకున్నా. ఆయన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఐఏఎస్ ఆల్ ఇండియా టాపర్ అట. వెలుగుమట్ల విషయంలో జిల్లా కలెక్టర్ పేద ప్రజలకు అందించిన రాజ్యాంగ హక్కును పాటించడంలో విఫలమయ్యాడు, మరియు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించాడు, మంత్రుల ఆదేశాలను పాటించాడు. ప్రాథమికంగా భూములు అనేవి ప్రభుత్వానికి లేదా ప్రైవేటు వ్యక్తులకు చెందినవి కావు, అవి పేదల కోసం పనిచేసే ఒక ట్రస్ట్ కు చెందినవి. అవి ఏమన్నా అభ్యంతరం చెప్తే భూదాన్ ట్రస్ట్ బోర్డు అభ్యంతరం చెప్పాలి. భూదాన్ ట్రస్ట్ బోర్డు ఎటువంటి అభ్యంతరం లేకుండా మొత్తం భూమి విస్తీర్ణం 62 ఎకరాలు, కానీ పేద ప్రజల నుండి 32 ఎకరాల భూమిని బలవంతంగా స్వాధీనం చేసుకున్నాడు. మిగతా 30 ఎకరాల గురించి ఆయన మాట్లాడాడు. ఎందుకంటే మిగతా 30 ఎకరాల్లో పొంగులేటి బంధువులు ఉన్నారట,